Welcome to Me Educational Institutions. I'm your faculty Sudhir. మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ గా విస్కాసిటీ అని ఉందండి. అసలు విస్కాసిటీ ఏంటి అంటే చూద్దాం. ప్రీవియస్ గా మనం చెప్పుకున్నాం విస్కాసిటీలో కోహెసివ్ ఫోర్సెస్, అడిసివ్ ఫోర్సెస్ అని యాక్ట్ అవ్వడం జరుగుతుందండి. అడిసివ్ ఫోర్సెస్ అంటే అట్రాక్షన్ ఆఫ్ ఫోర్స్ బిట్వీన్ డిఫరెంట్ మాలిక్యూల్స్, కోహెసివ్ ఫోర్స్ అంటే అట్రాక్షన్ ఆఫ్ సేమ్ మాలిక్యూల్స్ అని చెప్పుకున్నాం. సో వీటిని బేస్ చేసుకుని ఈ విస్కాసిటీ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క యూనిట్స్ ఏంది, కైనమెటిక్ విస్కాసిటీ అంటే ఏంటి. లాస్ట్ టైం మనకి ఇక్కడ తెలంగాణలో జరిగిన ఎగ్జామ్ లో వాట్ ఈస్ ద యూనిట్స్ ఫర్ డైనమిక్ విస్కాసిటీ అంటాడు. యూనిట్స్ మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మన కాన్సెప్ట్ తెలుసుకుని వాటి యొక్క యూనిట్స్ తెలుసుకుందాం అండ్ రియల్ టైమ్ అండ్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఆఫ్ దీస్ ప్రాపర్టీస్. రైట్, యా. విస్కాసిటీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఫ్లో మోర్ ఈజీలీ దాన్ ద అదర్స్. కొన్ని మనకి ఏమవుతాయంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనమాట ఈజీగా ఫ్లో అవుతుంది కొన్నిటితో పోల్చుకుంటే. రైట్, ఆయిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ తీసుకున్నాం అనుకోండి, ఈజీగా మూవ్ అవుతుంది. ఫ్లోస్ మోర్ ఈజీలీ దాన్ ద మొలసిస్. చక్కెర కంటెంట్ ఏదైతే ఉందని మొలసిస్ అంటారు. వాటికంటే ఈ ఆయిల్ అనేటువంటిది తొందరగా మూవ్ అవడం జరుగుతుంది. అంటే మనం ప్రాక్టికల్గా నెంబర్ ఆఫ్ ఫ్లూయిడ్స్ చూస్తుంటాం. అందులో కొన్ని ఫ్లూయిడ్స్ ఈజీగా ఫ్లో అవుతుంటాయి, కొన్ని ఫ్లూయిడ్స్ అనమాట నెమ్మదిగా ఫ్లో అవుతుంటుంది. సో ఎందుకు ఇలా అవుతుంది? రైట్, దిస్ ఈజ్ ఎందువల్లంటే దిస్ ఈజ్ బికాజ్ మొలసిస్ హ్యాస్ అ హయ్యర్ విస్కాసిటీ. మొలసిస్ అనేటువంటిది హయ్యర్ విస్కాసిటీ, అధిక స్నిగ్ధతా బలాలు ఉంటాయి. విచ్ ఈస్ మెజర్ ఆఫ్ రెసిస్టెన్స్ టు ఫ్లూయిడ్ ఫ్లో. ఈ విస్కాసిటీ అనేటువంటిది ఏం తెలియజేస్తుందంటే రెసిస్టెన్స్ టు ఫ్లూయిడ్ ఫ్లో. రెసిస్టెన్స్ టు ఫ్లూయిడ్ ఫ్లో. ఫ్లూయిడ్ ఫ్లోని రెసిస్టెన్స్ చేసేదే విస్కాసిటీ. ఫ్లూయిడ్ ఫ్లోని రెసిస్ట్ చేసేదే విస్కాసిటీ. రైట్, దిస్ ఈజ్ బికాస్ మొలసిస్ హ్యాస్ ద హయ్యర్ విస్కాసిటీ, measure of resistance to the fluid flow. Inside a pipe or a tube, a very thin layer of a fluid right near the walls of the tube are motionless. ఒక పైప్ తీసుకుందాం, ఇన్సైడ్ పైప్ ఆర్ ఏ ట్యూబ్, ఒక ట్యూబ్ కానీ పైప్ కానీ తీసుకుందాం. ఏ వెరీ థిన్ లేయర్ ఆఫ్ ఫ్లూయిడ్ రైట్ నియర్ ద వాల్స్ ఆఫ్ ద ట్యూబ్ ఆర్ మోషన్లెస్. ఈ పైన ఉన్నటువంటిది చూడండి, ఇక్కడ గమనించండి. ఒక ట్యూబ్ కానీ ఒక పైప్ కానీ తీసుకుంటే ఇక్కడ ఇగోండి 1 2 ఇలా లైన్ ప్యాటర్న్ చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. అంటే ఇక్కడ ఒక ఫ్లూయిడ్ ఫ్లో ఇలా మూవ్ అవుతుంది. అందులో ఉన్న ఫ్లాటికల్స్ లో లేయర్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ లేయర్స్, టాప్ లేయర్స్, బాటమ్ లేయర్స్, మిడిల్ లేయర్స్ అని. అర్థమైందండి? ఒక ఫ్లూయిడ్ ఫ్లో ఇలా మూవ్ అవుతుంది. ఈ ఫ్లోలో యొక్క ఏమవుతుందంటే వాటర్ యొక్క ఫ్లో లైన్స్ ఉంటాయి అనమాట. టాప్ లేయర్స్, బాటమ్ లేయర్స్, మిడిల్ లేయర్స్ అని ఇలా లేయర్స్ 1 by 1 ఉంటుంది. ఇలా లేయర్స్ ఉండడానే చూడండి, ఇలా లేయర్స్ ఉంటాయి. సో ఈ వాల్ పైన ఏదైతే ఉందో ఈ వాల్ కదండి, దీనికి ఆనుకుని ఉంది స్లోగా వెళ్తుంది. ఎందుకంటే ఇది ఒక పార్టికల్, ఇది ఒక పార్టికల్. ఈ రెండింటి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ వల్ల, అడిసివ్ ఫోర్సెస్ వల్ల ఏమవుతుందంటే ఇది ఈ గోడలకి అంటుకొని నెమ్మదిగా మూవ్ అవుతుంది. లేదంటే కొన్నిసార్లు మోషన్ ఉండకపోవచ్చు అని చెప్తున్నాడు. రైట్, inside a pipe or a tube, a very thin layer of fluid right near the walls of the tube are motionless గా ఉంటుంది. because they get caught up in the microscopic ridges. ఎందుకంటే caught up in the microscopic ridges of the tube. ఆ ట్యూబ్ లో మైక్రోస్కోపిక్ రిడ్జెస్ లాగా ఉండడం జరుగుతుంది. layers closer to the center, ఈ సెంటర్ లో ఉన్నటువంటివి ఏమవుతుందంటే స్పీడ్గా వెళ్ళడం జరుగుతుంది. మూవ్ ఫాస్టర్ అండ్ దెన్ ఫ్లూయిడ్ షియర్స్. చూడండి, ఇక్కడ ఈ 1 లేయర్ 2 లేయర్ అని చెప్పానా, ఈ పైన ఈ ట్యూబ్కి ఆనుకుని ఉన్న లేయర్స్ నెమ్మదిగా వెళ్తుంది. ఇది బిట్వీన్ ఉన్న మధ్య ఉన్న ఆ లేయర్స్ ఏవైతే ఉందో, ఫ్లూయిడ్ ఏదైతే ఉందో చాలా స్పీడ్గా వెళ్ళడం జరుగుతుంది. అర్థమైందా? ఈ మధ్యలో ఉన్నటువంటివి స్పీడ్గా వెళ్ళడం జరుగుతుంది. సో అప్పర్ లేయర్స్, బాటమ్ లేయర్స్ అనేటువంటి చాలా స్లోగా వెళ్ళడం జరుగుతుంది. రైట్, the more viscous fluids is the more the layers want to cling together. ఎక్కువ విస్కస్ ఫోర్స్ ఉంటే దగ్గర ఉండడం జరుగుతుంది. and the more resistance to shearing, the resistance is due to the frictional force between the layers as the slides past one another. దీనికి నేను డయాగ్రామ్ లో చెప్తాను నెక్స్ట్. ఓకేనండి? సో there is no friction occurring the tube's surface since the fluid there is essentially still అలాగా ఉండడం జరుగుతుంది.
ద ఫ్రిక్షన్ హ్యాపెన్స్ ఇన్ ద ఫ్లూయిడ్ అండ్ ద జనరేట్స్ హీట్, అందువల్ల హీట్ జనరేట్ అవుతుంది. సో బెలూన్స్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది. రైట్, ఓకే. ఇదొక ట్యూబ్ అండి. సో ఇందులో లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ తీసుకున్నా, లేదు ఒక హనీ తీసుకున్నా, ఒక ఆయిల్, పెట్రోల్స్, డీజిల్స్, ఏదైనా సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా తీసుకున్నప్పటికీ ఈ ఫ్లో అవుతున్న వాటికి కొన్ని లేయర్స్ ఉంటాయండి. లేయర్స్, ఈ లేయర్స్ లో ఈ ట్యూబ్ అనేటువంటిది ఈ ట్యూబ్ అనేటువంటిది ఒక పార్టికల్, అంటే ఒక పార్టికల్. ఇక్కడ కింద ఉన్నటువంటి ట్యూబ్ అనేటువంటి డిఫరెంట్, ఇది కూడా సేమ్ పార్టికల్. కానీ వాటర్ అనేటువంటిది డిఫరెంట్ మాలిక్యూల్ ఆర్ పార్టికల్. అర్థమైందండి? సో ఇక్కడ ట్యూబ్ ఉంది, ట్యూబ్ లో మనకి ఏం పాస్ అవుతుంది? వాటర్ పాస్ అవడం జరుగుతుంది. వాటర్ ఒక మాలిక్యూల్, ట్యూబ్ ఒక మాలిక్యూల్. వాటర్ ఒక మాలిక్యూల్, ట్యూబ్ ఒక మాలిక్యూల్. ఈ రెండింటి మధ్య అట్రాక్షన్ ఫోర్సెస్ ఉంటే వాటిని హెదిసివ్ ఫోర్సెస్, అట్రాక్షన్ ఆఫ్ టూ డిఫరెంట్ ఫోర్సెస్, ఆ డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్ ఫోర్సెస్ ని మనం ఏమంటామంటే హెదిసివ్ ఫోర్సెస్. హెదిసివ్ ఫోర్స్ అంటే ఏమంటారు సార్? ద అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ టూ డిఫరెంట్ మాలిక్యూల్స్. The attraction force between two different molecules is called as adhesive forces. Adhesive force అంటే ఏమని చెప్పుకున్నాం? డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్య ఉన్న ఈ యొక్క అట్రాక్షన్ ఫోర్స్ ని మనం ఏమంటామంటే adhesive force అంటాం. whereas cohesive force అంటే the attraction force between same molecules ఉంటే వాటిని cohesive forces. ఇప్పుడు ఈ ట్యూబ్ కి వాటర్ కి ఉన్నటువంటిది adhesive force. ఈ లిక్విడ్ ఇప్పుడు వాటర్ కి ఈ లేయర్స్ మధ్య ఉన్న వాటర్ లో ఉన్న ఫోర్సెస్ కోహెసివ్ ఫోర్సెస్. సో ఈ ఫ్లూయిడ్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఈ అధిసివ్ ఫోర్స్ వల్ల ఈ గోడలకు అంటుకొని వెనక్కి లాగడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, హనీ ఫ్లోర్ మీద వేసినప్పుడు మూవ్ అవుతున్నప్పుడు ఈ కింద లేయరు ఏమవుతుందంటే షియర్ ఫోర్స్ గురయ్యి కింద లేయర్ యొక్క మూవ్మెంట్ తగ్గుతుంది, పై లేయర్ కొద్దిగా స్పీడ్గా మూవ్ అవుతుంది. అది ఓపెన్లో. అదే పైప్లో అనుకోండి, పైప్లో టాప్ లేయరు బాటమ్ లేయరు రెండు కూడా ఈ షియర్ ఫోర్స్కి వెళ్ళి సెంటర్లో ఉన్న ఫ్లూయిడ్ స్పీడ్గా ఉంటుంది, బట్ టాప్ ఆర్ బాటమ్ స్పీడ్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అదే ఫ్లోర్ పైన హనీ చేస్తే ఈ కింద లోవర్ పార్ట్ ఏదైతే ఉందో షియర్ ఫోర్స్ వల్ల వెనక్కి నెట్టబడబడుతుంది, ఈ లిక్విడ్ అనేటువంటిది ముందుకి మూవ్ ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది. క్లియర్గా అర్థమవుతుంది కదా? రైట్. సో ఎప్పుడైతే ఈ ఫ్లోని వ్యతిరేకించే వాటర్లాగా వేస్తున్నాం, వాటర్ వెళ్ళగానే ఆ వ్యతిరేకించే బలాలు, హనీ వేస్తున్నాం, హనీ ముందుకు వెళ్ళకుండా వెనక్కి లాగే బలాలు, ఆ రెసిస్టెన్స్ ఫోర్సెస్ మనం ఏమంటామంటే స్నిగ్ధతా బలాలు అంటాం. ఏంటాం సార్? స్నిగ్ధతా బలాలు, విస్కాసిటీ అంటాం. ఇప్పుడు పైనుండి ఒక పారాసిట్లో నువ్వు దిగుతున్నావు, ఒకసారి రాగానే డైరెక్ట్గా కిందికి రాలేవు. ఈ యొక్క ఫ్లోలో నీకు ఎయిర్ అనమాట విస్కాసిటీ వల్ల నిన్ను ఆపుతుంది అనమాట. ఒకేసారి నువ్వు కింద పడిపోకుండా ఇట్ విల్ బి ట్రావెల్ సమ్ టైం. ఈ టైంలో ఏమవుతుందే పారాసిట్ నీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అర్థమైందండి? సో ఒక 10 meters నుండి హైట్ నుండి ఒక స్టోన్ వేస్తే మనకి గట్టిగా దెబ్బ తగులుతుంది. అదే పైనుండి వాన చినుకులు అంత స్పీడ్గా వచ్చినా మనకి ఏం కావట్లేదు అంటే ఈ వాటర్ పార్టికల్స్ వచ్చేటప్పుడు ఈ ఎయిర్ అనేటువంటిది విస్కస్ ఫోర్స్ వల్ల దాన్ని అపోజ్ చేసి దాని యొక్క స్పీడ్ డిక్రీజ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అంటే ఒక ఫ్లూయిడ్ ఫ్లోని రెసిస్టెన్స్ చేసే మోషన్ ఏదైనా ఉందంటే, రెసిస్టెన్స్ చేసే ఫోర్స్ ఏదైనా ఉందంటే దాన్ని మనం ఏమంటామంటే విస్కాసిటీ అంటే ఏంటి సార్ అంటే అపోజింగ్ ఫోర్స్. దేని అపోజ్ చేయాలి? ఆ ఫ్లోని అపోజ్ చేయాలి. ఈ అపోజ్ చేసే ఫోర్స్ మనం ఏమంటామంటే విస్కాసిటీ, స్నిగ్ధతా బలాలు అంటాం. ఏమంటారు సార్? స్నిగ్ధతా బలాలు. ఆ అపోజ్ చేసే ఫోర్సు విస్కాసిటీ. రైట్. It is defined as a property. ఏం చెప్తున్నాడు? It is defined as a property of fluid which offers a resistance to the movement of one layer of a fluid over the another adjacent layer of the fluid. సో ఇక్కడ ఫ్లూయిడ్ ఒకదానికి స్టిక్ అయ్యి అనమాట రెసిస్టెన్స్ చేస్తుంది, ముందుకు వెళ్ళకుండా ఆపుతుంది అనమాట. ఇలా ఆపే ఫోర్స్ మనం ఏమంటామంటే విస్కాసిటీ అంటే ఏంటి సార్? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద
property of a fluid which offers a resistance to the movement of one layer of a fluid over another adjacent layer of the fluid. ఒక లేయర్ మీద ఇంకొక adjacent layer మధ్య ఉన్న అపోజింగ్ ఫోర్స్ మనం ఏమంటామంటే విస్కాసిటీ అంటాం. విస్కాసిటీ అంటే ఏంటి సార్? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ which offers a resistance to the movement of one layer of a fluid over the another adjacent layer of a fuel. ఒక లేయర్ పైన ఇంకొక another adjacent layer of fuel ని ఈ అపోజింగ్ ఫోర్స్ మనం ఏమంటామంటే విస్కాసిటీ అంటాం. The viscosity of a fluid is measure of its resistance to deformation. ఏం చేస్తుందంటే resistance to deformation. డిఫార్మేషన్ అంటే ఎక్స్పాండ్ అవ్వడం, సాగడం అనమాట. ఈ యొక్క రెసిస్టెన్స్ చేస్తుంది దీన్ని డిఫార్మేషన్. అర్థమైందండి కాన్సెప్ట్? సో ద విస్కాసిటీ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ ఈజ్ మెజర్ ఆఫ్ ఇట్స్ రెసిస్టెన్స్ టు డిఫార్మేషన్. డిఫార్మేషన్ ఆఫ్ అంటే రెసిస్ట్ చేస్తుంది. రెసిస్టెన్స్ టు డిఫార్మేషన్ ఈజ్ నథింగ్ బట్ విస్కాసిటీ. విస్కాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ఇట్స్ రెసిస్టెన్స్ టు డిఫార్మేషన్. రైట్ అండి. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ విచ్ ఆఫర్స్ ద ఏం చేస్తుంది which offers a resistance to the movement of one layer of liquid over the another adjacent layer. చూడండి ఇక్కడ విస్కాసిటీ తక్కువ ఉన్నది ఎంత తారంగా ఎక్కువ కిందకి డ్రాప్ అవడం జరుగుతుంది. విస్కాసిటీ ఎక్కువ అవుతుంది చూడండి, దాని థిక్నెస్ తగ్గింది. ఇక్కడ ఒక్కొక్క డ్రాప్ రావడం జరుగుతుంది, ఇక్కడ లేదు. అంటే విస్కాసిటీ ఏం చేస్తుందంటే ఫ్లోని ఏం చేస్తుందంటే రెసిస్ట్, ఆపోజిట్ చేస్తుంది, వ్యతిరేకిస్తుంది. రైట్. నెక్స్ట్ న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ. చూద్దాం ఏంటి న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ. న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ సో ఇట్ స్టేట్ దట్ ఇదేం చెప్తుందంటే the shear stress on a fluid element layer is directly proportional to the shear strain. షీర్ స్ట్రెస్ అనేటువంటిది మనం ఆల్రెడీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ చెప్పుకున్నాం. షీర్ స్ట్రెస్ అంటే ఏంటి, మళ్ళీ ఇక్కడ మన కొత్త మన అవసరం లేదు. స్ట్రెస్ అనేటువంటిది షీర్ స్ట్రెస్ ఈజ్ షియర్ స్ట్రెయిన్. సో ఇట్ స్టేట్ దట్ షీర్ స్ట్రెస్ on a fluid element layer is directly proportional to the shear strain. du is directly proportional to dy. ఓకేనండి, ఇది షీర్ స్ట్రెస్, ఇది షీర్ స్ట్రెయిన్. సో ఒక టౌ అనే కాన్సెప్ట్ మనకు ఉంటుందండి, మ్యూ ఇంటూ డియూ బై డివై థిక్నెస్ అనమాట ఇది. ఓకేనండి, ద కాన్స్టెంట్ ప్రొపోర్షనాలిటీ ఆఫ్ ఇస్ కాల్డ్ యాజ్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. సో మనకి అక్కడ సింపుల్ స్ట్రెసెస్ లో స్ట్రెస్ స్ట్రెయిన్ ఒక కాన్స్టెంట్ ఉంటుంది అని చెప్పుకున్నాం. దీన్నే యంగ్స్ మాడ్యులస్ లేదా మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ అని చెప్పుకున్నాం. ఇక్కడ షీర్ స్ట్రెస్ డియూ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు డివై. డియూ బై డివై ఒక కాన్సెప్ట్ మనకు ఒక కావాలి, దాన్నే మ్యూ అంటాం. ఓకేనండి, సో ఆ మ్యూని ఏమంటే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. మ్యూ ఈక్వల్స్ టు ఏంటి సార్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. అర్థమైందండి? సో మనకు ఆల్రెడీ సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ లో ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం. స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్ట్రెయిన్ అంటాం. స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ ఈ అంటాం. అలాగే డియు అనేటువంటిది డైరెక్ట్లీ షీర్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు షీర్ స్ట్రెయిన్. డియు బై డివై ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ మనం ఇక్కడ మ్యూగా తీసుకుంటాం. సో టౌ షీర్ స్ట్రెస్, ఇక్కడ మనకి యాక్టివ్ ఫోర్స్ ఏంది షీర్ స్ట్రెస్. సో ఆ ఎలిమెంట్ లేయర్ బై రాసుకుంటే మ్యూ అని రాసుకుంటాం. ఈ మ్యూ అనేటువంటిది ఏంటి సార్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఏంటి సార్ మ్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. మ్యూ ఈక్వల్స్ టు కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. మ్యూ ఈక్వల్స్ టు కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. సో ఏవైతే ఈ న్యూటన్స్ లాని అప్లై చేయగలుగుతాయో వాటినే న్యూట్రియన్స్ ఫ్లూయిడ్స్ అంటాం. అప్లై చేయకపోతే, ఫాలో అవ్వకపోతే నాన్ న్యూట్రియన్ ఫ్లూయిడ్స్ గా చెప్పుకుంటాం. ఓకేనండి, న్యూట్రియన్స్ లా అంటే ఏం చెప్తుందంటే డియు షీర్ స్ట్రెస్ టౌ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ డియు బై డివై. షీర్ స్ట్రెస్ అనేటువంటి షీర్ స్ట్రెయిన్ కి, స్ట్రెస్ అంటే లోడ్ పర్ యూనిట్ ఏరియా, స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. ఇవి ఏ విధంగా ఉండాలి, డైరెక్ట్ ప్రొపోర్షనల్ గా ఉండాలి. ఇలా ఉంటే వాటిని మనం ఏమంటామంటే
న్యూటోనియన్ ఫ్లూయిడ్స్. దాన్ని ఏమంటామంటే మనం ఏమంటామంటే న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ. న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ ఏం చెప్తుంది? ఇట్ స్టేట్ దట్ ద షీర్ స్ట్రెస్ ఆన్ ఏ ఫ్లూయిడ్ ఎలిమెంట్, ద షీర్ స్ట్రెస్ ఆన్ ఏ ఫ్లూయిడ్ ఎలిమెంట్ లేయర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ద ఏం చెప్పుకోవచ్చు, ప్రొపోర్షనల్ ద రేట్ ఆఫ్ షీర్ స్ట్రెయిన్. షీర్ స్ట్రెస్ అనేటువంటి రేట్ ఆఫ్ షీర్ స్ట్రెయిన్ కి డైరెక్ట్ గా ప్రొపోర్షనల్ గా ఉండడం జరుగుతుంది. రైట్, దీన్ని ఏమైనా ఇంక్లూడ్ చేస్తామంటే టౌ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ డియు బై డివై, డియు బై డివై. టౌ ఈక్వల్స్ ఏమని చెప్తాం సార్? మ్యూ ఇంటూ డియు బై డివైగా చెప్పుకుంటే దాన్ని మనం ఏమంటామంటే న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ, న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ కైనమెటిక్ విస్కాసిటీ అంటే ఏంటి? ఇప్పుడు మనం కైనమెటిక్ విస్కాసిటీ చెప్పుకుందాం. ఇంతవరకు చెప్పింది డైనమిక్ విస్కాసిటీ. సో దానికి యూనిట్స్ ఏంటి సార్ అంటే న్యూటన్స్. విస్కాసిటీకి యూనిట్స్ అని అడిగిన అనుకో డైరెక్ట్ గా, విస్కాసిటీకి యూనిట్స్ అంటే మనం ఏం చేసుకోవచ్చు అంటే న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. మనం షీర్ స్ట్రెస్ బై షీర్ స్ట్రెయిన్ ఈ కోఎఫిషియంట్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మనం ఫైనల్ గా ఫార్ములా నుండి డైమెన్షన్స్ తీసుకొచ్చినట్లయితే మనకి ఏమవుతుందంటే విస్కాసిటీ ఈక్వల్స్ టు న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ పాస్కల్ పర్ మీటర్ స్క్వేర్. వాట్ వుడ్ మేబీ ఏదైనా తీసుకోవచ్చు. విస్కాసిటీకి యూనిట్స్ ఏంటి సార్ అంటే న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ ఏదైతే ఉందో ఇది యూనిట్స్ ఆఫ్ విస్కాసిటీ. అయితే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి సార్ అంటే కైనమెటిక్ విస్కాసిటీ అంటున్నాడు. న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ వేస్తే మనకి ఏమవుతుంది, మనకి కైనమెటిక్ విస్కాసిటీ వస్తుంది. విస్కాసిటీకి యూనిట్స్ ఏమని చెప్పుకున్నాం? న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ చెప్పుకున్నాం. అయితే మనకి కైనమెటిక్ విస్కాసిటీ కావాలనుకోండి, ఈ కైనమెటిక్ విస్కాసిటీని ఏం చెప్తామంటే ఈ విస్కాసిటీని మాస్ డెన్సిటీతో రోతో డివైడ్ చేసినట్లయితే, లేదనుకుంటే dynamic viscosity, the ratio of dynamic viscosity to mass density is called as kinetic viscosity. విస్కాసిటీని ఒక మాస్ డెన్సిటీతో డివైడ్ చేసినట్లయితే మనకు వచ్చేదాన్ని కైనమెటిక్ విస్కాసిటీగా చెప్పుకుంటాం. ఏం చెప్పుకుంటాం? కైనమెటిక్ విస్కాసిటీగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కైనమెటిక్ విస్కాసిటీ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఏం చెప్పుకుంటాం? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో బిట్వీన్ ద డైనమిక్ విస్కాసిటీ ratio of dynamic viscosity to density of a fluid. Density of the fluid. అర్థమైందా కాన్సెప్ట్? డైనమిక్ విస్కాసిటీ బై డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ మనం ఏమంటామంటే కైనమెటిక్ విస్కాసిటీ. మనకి న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ అనేటువంటిది డైనమిక్ విస్కాసిటీకి యూనిట్స్, రోకి కేజీ పర్ మీటర్ క్యూబ్. సో క్యాన్సిలేషన్ ఆఫ్ దీస్ ఫైనల్ వి గాట్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. సో వాట్ ఆర్ ద యూనిట్స్ ఫర్ కైనమెటిక్ విస్కాసిటీ అన్నాడు అనుకోండి. కైనమెటిక్ విస్కాసిటీకి యూనిట్స్ ఏంటి సార్ అంటే ఏం చెప్పాలి సార్ మనం? మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఇది కూర్చోండి. ఇక్కడ మనకి న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ అనేటువంటిది విస్కాసిటీ, మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అనేటువంటిది కైనమెటిక్ విస్కాసిటీ. ఈ రెండు కూడా ఇంపార్టెంట్. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిండు. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ కైనమెటిక్ విస్కాసిటీ? అర్థమైందండి? మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. whereas డైనమిక్ విస్కాసిటీకి ఏం సార్ అంటే న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. డైనమిక్ విస్కాసిటీకి న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్, whereas కైనమెటిక్ విస్కాసిటీకి మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి సార్. ఇవి విస్కాసిటీ. సో విస్కాసిటీ అంటే ఏంటి? విస్కాసిటీ అని చెప్పుకున్నాం. ప్రాపర్టీ ఏం చెప్తుంది? అపోజ్ ద లేయర్ అంటే ముందుకు వెళ్ళే ఫోర్స్ యొక్క మూమెంట్ ని వెనక్కి లాగుతుంది, ఎడ్జెంట్ లేయర్. దాన్ని మనం విస్కాసిటీ, స్నిగ్ధత బలం అంటాం. యూనిట్స్ ఏంటి సార్ అంటే న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. సో ఈ విస్కాసిటీ బై మాస్ డెన్సిటీ వేస్తే మనకు వచ్చేదే కైనమెటిక్ విస్కాసిటీ. దాని యొక్క యూనిట్స్ ఏంటి సార్ అంటే మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ గా మనం డిస్క్రైబ్ చేయొచ్చు. రైట్ అండి. నెక్స్ట్ ఈ వేరియేషన్ ఆఫ్ విస్కాసిటీ ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ చాలా సార్లు నువ్వు ఇటువంటి ఎగ్జామ్స్ రాసినప్పటికీ కూడా మ్యాక్సిమం ఈ ఏరియా నుండి క్వశ్చన్ టచ్ విస్కాసిటీ నుండి యూనిట్స్ మిస్ చేసినాడంటే ఖచ్చితంగా ఇదే కాన్సెప్ట్ మీద నీకు క్వశ్చన్ పడడం జరుగుతుంది. డ్యామ్ షూర్. ఇందులో ఇటువంటి ఇంకా ఛాన్స్ లేదనమాట మిస్ చేయడానికి. వేరియేషన్ ఆఫ్ విస్కాసిటీ విత్ టెంపరేచర్. టెంపరేచర్ తో విస్కాసిటీ ఏ విధంగా వేరియేట్ అవుతుంది ఇక్కడ అడగడం జరిగింది. చూద్దాం ఫస్ట్. లిక్విడ్స్ కోహెషన్ అండ్ మొమెంటం ట్రాన్స్ఫర్. లిక్విడ్స్ కి కోహెషన్ అండ్ మొమెంటం ట్రాన్స్ఫర్ చూద్దాం. ఫస్ట్ టెంపరేచర్ పెరిగింది అనుకోండి అన్న, టెంపరేచర్ నేను పెంచుతున్నాను, అప్పుడు విస్కాసిటీ అనేటువంటిది
ఫస్ట్ మనం దేని తీసుకుంటాం అంటే గ్యాసెస్ తీసుకున్నాం, లిక్విడ్స్ తీసుకున్నాం. లిక్విడ్స్ కి టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే విస్కాసిటీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అదే గ్యాసెస్ తీసుకున్నాం అనుకోండి, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే విస్కాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఈ రెండు కాన్సెప్ట్ మనకి ఇంపార్టెంట్. లిక్విడ్స్ లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే విస్కాసిటీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు హనీ కానీ లేదంటే గీ కానీ ఉందనుకోండి, దాన్ని టెంపరేచర్ ఇంక్రీజ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాటి విస్కాసిటీ తగ్గి ఫ్రీగా మూమెంట్ వస్తుంది. అలా కాకుండా గ్యాసెస్ కి నువ్వు టెంపరేచర్ ఇంక్రీజ్ చేసావు అనుకోండి, దాని యొక్క విస్కాసిటీ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. క్వశ్చన్ అడుగుతాడు అనమాట ఇక్కడ, లిక్విడ్స్ ఇన్ లిక్విడ్స్ ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ విస్కాసిటీ వాట్ హ్యాపెన్, ఇంక్రీజ్, డిక్రీజ్, రిమైన్స్ కాన్స్టెంట్, నన్ ఆఫ్ ది అబౌవ్ అంటాడు. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే లిక్విడ్స్ కి విస్కాసిటీ అనేటువంటిది తగ్గుతుంది. వెరాస్ కమింగ్ టు గ్యాసెస్ కి టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే విస్కాసిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఇదే కాన్సెప్ట్ చెప్తాడు. లిక్విడ్స్ లో ఏ విధంగా ఉంటుందంటే కోఎఫిషియంట్ మూమెంట్ ట్రాన్స్ఫర్, విస్కాసిటీ డిక్రీజ్ యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్. నువ్వు డిక్యూ అనేటువంటిది టెంపరేచర్ అనేటువంటిది ఇంక్రీజ్ చేస్తే విస్కాసిటీ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. ఎందులో, లిక్విడ్స్ లో. రిలేటివ్లీ ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెజర్, ప్రెజర్ తో ఎటువంటి సంబంధం ఉండదు. చూసుకుంటుంది ఒకటి, రిలేటివ్లీ ఇండిపెండెంట్ అపాన్ ప్రెజర్, ప్రెజర్ తో ఎటువంటి సంబంధం ఉండదు. రిలేటివ్లీ ఇండిపెండెంట్ ఆన్ ప్రెజర్. నెక్స్ట్ గ్యాసెస్ తీసుకున్నాం అనుకోండి, గ్యాసెస్ లో ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ ఆఫ్ మాలిక్యులర్ మూమెంట్. ట్రాన్స్ఫర్ ఆఫ్ మాలిక్యులర్ మూమెంట్ ఏ విధంగా అవుతుందంటే, విస్కాసిటీ ఇంక్రీజెస్, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే విస్కాసిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. విస్కాసిటీ ఇంక్రీజెస్ యాజ్ పర్ ప్రెజర్ ఆల్సో ఇంక్రీజెస్. గ్యాసెస్ లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏమైంది, విస్కాసిటీ ఇంక్రీజ్ అయింది, ప్రెజర్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇది కాన్సెప్ట్ అండి, రైట్ అండి. సో ఈ విస్కాసిటీ ప్రాక్టికల్ అప్లికేషన్స్ మనం గమనించినట్లయితే, ట్రాన్స్పరెంట్ అండ్ స్టార్నింగ్ ఆఫ్ ఫెసిలిటీస్ ఫర్ లిక్విడ్స్, దట్ ఈస్ పైప్స్, ట్యాంక్స్. ఒక ట్రాన్స్పరెంట్ చేయడానికి అండ్ స్టారింగ్ ఫెసిలిటీస్ కి మనం యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ బిట్యుమెన్ యూజ్డ్ ఫర్ రోడ్ కన్స్ట్రక్షన్, రోడ్ కన్స్ట్రక్షన్ లో ఈ బిట్యుమెన్ ఏదైతే ఉందో యూజ్ చేయడానికి విస్కాసిటీ అనేటువంటిది అప్లికేషన్స్ అండి. అండ్ డిజైనింగ్ ఆఫ్ ద సివర్ లైన్ అండ్ ఎనీ అదర్ పైప్ ఫ్లో విస్కాసిటీ ప్లే అండ్ ఇంపార్టెంట్ రోల్ ఫైండింగ్ అవుట్ ద ఇట్స్ ఫ్లో బిహేవియర్. అంటే ఫ్లో బిహేవియర్ ఏ విధంగా ఉందో ఇందులో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ డ్రిల్లింగ్ ఫర్ ఆయిల్ అండ్ గ్యాసెస్ రిక్వైర్స్ అండ్ సెన్సిటివ్ విస్కాసిటీ. డ్రిల్లింగ్ ఆయిల్స్ అంటే ఆయిల్ గురించి డ్రిల్ చేసినప్పుడు అక్కడ ఈ యొక్క సెన్సిటివ్నెస్ తెలుసుకోవడానికి విస్కాసిటీ యూజ్ అవుతుంది. అండ్ టు మెయింటైన్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ అ మెషిన్ అండ్ ఆటోమొబైల్స్ బై డిటర్మైనింగ్ ద థిక్నెస్ ఆఫ్ ద లూబ్రికేటింగ్ ఆయిల్ ఆర్ మోటార్ ఆయిల్. సో చూడండి, మనకి టూ వీలర్లో కానీ కార్లో కానీ ఏం చేస్తారంటే తీసి ఏంది పైప్ నుండి తీస్తాడనమాట ఎంత ఈ ఆయిల్ ఉందనేసి. సో ఆ ఆటోమొబైల్స్ ఆయిల్స్లో లూబ్రికేటింగ్ ఆయిల్స్లో తీసిన తర్వాత వాడు ఇలా అంటాడు అనమాట, చెక్ చేస్తాడు అనమాట. అప్పుడు థిక్నెస్ ఎంత ఉందని మెజర్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ సర్ఫేస్ టెన్షన్ చూద్దామండి.